ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే జూలై 29వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఇలా జరగాలని రాశి ఉంది. అయితే రాత్రి సమయంలో మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, అదేవిధంగా కన్యారాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎలాంటి దేవతారాధన చేసుకోవాలి, అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే రహస్య స్వభావాలు కూడా. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. తమ కష్టాలు, బాధలు ఇతరులతో చెప్పుకోవాలని, వారి సానుభూతి పొందుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు కోరుకోరు. అలాగే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం కూడా కన్యా రాశి వారికి అధికంగా ఉంటుంది. వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు చాలా రకాల సమస్యలను మీరు చూసి ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు మంచి రోజులు అతి త్వరలో రాబోతున్నాయని చెప్పుకోవాలి. మీ యొక్క జాతకం ప్రకారం జూలై 29వ తేదీ మంగళవారం రోజు ఊహించని కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే మీకు లభించబోతుంది. అంటే మీ కుటుంబానికి సంబంధించింది, లేకపోతే మీ యొక్క వైవాహిక జీవితానికి సంబంధించింది, లేకపోతే మీ యొక్క తోబుట్టులకు సంబంధించింది ఒక పెద్ద సమస్య మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తుంది. ఆ సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి సమయంలో మీ తోబుట్టుల మధ్య గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం కన్యా రాశి వారు చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు, పెళ్ళైన వ్యక్తులు, ప్రాపర్టీస్ విషయంలో కూడా గొడవలు జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి చర్చలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు న్యాయంగా ఉండండి. అలాగే మీ యొక్క తోబుట్టువులు మీతో గొడవ పడుతున్న మీరు మాత్రం సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని అనవసరంగా వాదిస్తూ గొడవ తీవ్రతను పెంచుకుంటే అది మీ యొక్క బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కూడా ఉంది. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో కొన్ని కీలకమైన మార్పులను మీ యొక్క లైఫ్లో తీసుకొని వస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక పనిని కూడా మీరు పూర్తి చేస్తారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీ ఉద్యోగస్తులకు దక్కబోతున్నాయని చెప్పుకోవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని మీరు పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు అయితే మీరు పొందుకోబోతున్నారు. అలాగే వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళడానికి ఈరోజు ఒక మంచి నిర్ణయం అయితే మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి జాతకులు మీ యొక్క జీవితంలో ఇదివరకు మీరు చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఉద్యోగార్థుల కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు అయితే కన్యా రాశి వారికి ఈరోజు ఈ విధంగా గడవబోతున్నాయి. కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఇలా చేయడం వలన మీ కష్టాలని తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. అదేవిధంగా ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి.
చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.